దగ్గరగా ఉందాము. 4 విషయాలు. ఏమేమి విషయాలు? అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటందును. ఈ 4 మనలో ఉన్నాయా? మనం ఒప్పుకుందామా? లేవంటే ఒప్పుకుందాం. క్షమించు ప్రభు అని చెప్పేసాడు. ఒకసారి క్షమించు ప్రభు, ఈ 4 మాకు లేవు ప్రభు అని చెప్పేసి అడుగుదాం. ప్రభా క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా, మీ రక్తంలో మమ్మల్ని కడగండి ప్రభా, శుద్ధీకరించండి. అపోస్తల బోధ మాలో లేదు ప్రభా అని చెప్పేసి అడగండి. అపోస్తల బోధ లేకుంటే లేదని చెప్పండి. మాకు దయచేయండి ప్రభా అని చెప్పండి. సహవాసం కావాలి. నీతో, నీ పిల్లలతో సహవాసం మాకు లేదు ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా అని అడగండి. రొట్టె విరిచడం మాకు లేదు ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా అని చెప్పేసి అడగండి. ప్రార్థన చేయటం మాకు లేదు ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా అని చెప్పేసి అడగండి. మేము తెల్లారుజామున 4 గంటలకు వెళ్తామని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఓకేనా? చేశారు కదా ప్రార్థన? చేయలేదా? తెల్లారుజామున 4 గంటలకు వెళ్తాం మేము ప్రార్థనకు అంటున్నారు. తెల్లారుజామున 4 గంటలకు వెళ్తే సరిపోదు ప్రార్థనకి. పొద్దున కూడా కూర్చొని ప్రార్థన చేయాలి. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఇంటి వాళ్ళ కోసము, సంఘస్థుల కోసము, ఇతరులందరి కోసం మనము ప్రార్థన చేయాలి. తెలిసిన వాళ్ళందరి కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం ప్రార్థనకు వచ్చినట్లు ప్రార్థన మనం చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. చేయాలి, ఖచ్చితంగా చేయాలి. 4 గంటలకు ప్రార్థన చేస్తే సరిపోదు. 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తే సరిపోదు. సరిపోతుందా? మేము అది కూడా చేయడం లేదని అంటారా? అంటారా? కాబట్టి నేర్చుకోండి. 4 గంటలకు లేచి ప్రార్థన చేసి నేర్చుకుందాం. 5 గంటలకు వాక్యం వినేది నేర్చుకుందాం. 5 గంటలకు వాక్యం వినేది నేర్చుకుని 5 నుంచి 6 గంటల వరకు వాక్యం పెట్టుకొని వినేది నేర్చుకుందాం. యూట్యూబ్లో వాక్యం వస్తుంది. దేవుని యొక్క మాటలు, దేవుని దాసులు లోతైన వాక్య సత్యాలు నేర్పిస్తున్నారు. నేర్చుకుందాం. కాబట్టి నేర్చుకునే వారంగా ఉందాం. తర్వాత 6 గంటల నుంచి 9 గంటల వరకు వాక్యం వస్తూ ఉంది. ఉపవాసం ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారు? ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు? ఉపవాస ప్రార్థనలు నేర్చుకుంటున్నారా? ఉపవాసం చేసే వాళ్ళ ఒకసారి చేతులు ఎత్తే వాళ్ళందరి కోసం దేవుని స్తోత్రం చెప్తాం. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఉపవాసం నుండి ప్రార్థన చేసే వాళ్ళందరి యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించి వారికి జవాబు అనుగ్రహించును గాక. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన యొక్క ప్రార్థనల వైపు ఆయన చెవులు ఒగ్గి ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత మరి మనము ముందుకు సాగుదాం. తర్వాత 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకున్నాము. తర్వాత ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6 నుంచి 8 ఒకసారి చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు. ద్వితీయోపదేశ కాండము నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనములందరికంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. తర్వాత మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువనే ఉన్నాం కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను. కాబట్టి ఇక్కడ చూడండి, చాలక కాబట్టి 7వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనము చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6 నుంచి 8 చదువుకుంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు, మనము దేవునికి ఏం జనము? ప్రతిష్ఠించబడిన జనం. ఏ జనం మనము? దేవుడైనటువంటి యెహోవాకు మనం ఎవరు? ప్రతిష్ఠించబడిన జనం, ప్రతిష్ఠిత జనం, ఏర్పరచబడిన జనం, ప్రత్యేకించబడిన జనం, తన కోసం నియమించుకున్నటువంటి జనం. మనం తన పని చేయడానికి, తన సన్నిధానానికి రావడానికి, తన సన్నిధిలో ఆత్మీయంగా ఎదగడానికి,
తన సన్నిధిలో అభివృద్ధి చెందడానికి, తన సన్నిధిలో మరి ఒలీవల మొక్కల వలె ఉండడానికి, దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనం ఉండడానికి, దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా మనం ఉండడానికి ఆయన ప్రతిష్ఠించుకున్నటువంటి జనం మనం. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? తర్వాత నీ దేవుడైనటువంటి యెహోవా, నీ దేవుడైనటువంటి యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఏ విధంగా ఇచ్చినాడు? భూమి మీద ఉన్న సమస్త జనములందరికంటే నిన్ను ఎక్కువగా ఇచ్చాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? నా దేవుడైన యెహోవా నా యుద్ధకు వచ్చును, నా దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములందరికంటే నన్ను హెచ్చించును. ఆధారం ఏది? ఇక్కడ ఉంది. అక్కడ ఎక్కడుంది ఆధారము? సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. ఎక్కువగా ఎంచి అంటే ఏమని అర్థము? హెచ్చించి అని అర్థం. ఎక్కువగా ఎంచి అంటే ఏమి? హెచ్చించి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. కాబట్టి నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? కాబట్టి మనం భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే అందరికంటే మనల్ని దేవుడు హెచ్చించి ఉన్నాడు. ఆ తర్వాత మనల్ని లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. తన స్వకీయ జనంగా మార్చుకున్నాడు, తన సొంత ప్రజలుగా మార్చుకున్నాడు, తన సొంత జనంగా మార్చుకున్నాడు. తర్వాత మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకుని. అందరికంటే ఎక్కువ మంది ఉన్నామా? మనం అందరికంటే ఎక్కువ మంది ఉన్నామా? అందరి జనాంగం కంటే మనం ఎక్కువ మంది ఉన్నామా? దేవుని పిల్లలమైనటువంటి మనము లేదు. కానీ ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని. ఏర్పాటు విస్తారమైన జనము అని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు, కానీ సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువగానే ఉన్నారు కదా. తర్వాత అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. మన తండ్రులకు ఏం చేశాడు? ప్రమాణము చేశాడు. నీ పిల్లల్ని ఆశ్రయిస్తానని ప్రమాణం చేసినాడు. మీ పిల్లలు తదనంతరం నా ముందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు 1000 తరముల వరకు కరుణించువాడని దేవుడు ప్రమాణము చేస్తున్నాడు. కాబట్టి 1000 తరాలు దేవుడు ఆశీర్వదించేవాడుగా మనల్ని ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క శాపం వస్తే 4 తరాలు శాపం పోదు. కాబట్టి దేవుని శాపం లేకుండా చూసుకోవాలి. కాబట్టి దేవుని ఆశీర్వాదం వస్తే 1000 తరాల వరకు దేవుని యొక్క ఆశీర్వాదము వస్తుంది. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి కృప చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, భద్రపరిచే దేవుడు, హెచ్చించే దేవుడు, తండ్రులకు ఇచ్చినటువంటి ప్రమాణాలన్నిటినీ కూడా మన పక్షాన నెరవేర్చే దేవుడు ఆత్మరూపిగా మన మధ్య సంచారము చేస్తున్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. సరే, తర్వాత ఓకే, కొంచెం గమనిస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మరి ఆ విధంగా మనల్ని ఎక్కడి నుంచి రప్పించాడు? దాసగృహమైన ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడి నుంచి రప్పించాడు? ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? ఎవరి చెరలో ఉన్నారు? ఫరో బానిసత్వంలో ఉన్నారు, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, దాస శృంఖలాల్లో బంధించబడి ఉన్నారు. వారు మొరపెట్టినప్పుడు వారిని ఏం చేసినాడు? దేవుడు మోషే అనే ప్రవక్తను పంపించి, మోషే అనే నాయకుని పంపించి ఏం చేసినాడు? మొత్తము అక్కడి నుంచి మొత్తం అందరినీ కూడా విడిపించుకుని అలాగే దేవుని పిల్లలుగా ఉండకుండా ఉన్నటువంటి సాతాను సంబంధులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి ఈ లోకానికి పంపించి మనము పాపమనే బానిసత్వం నుంచి, పాపమనే సంఖ్యల నుంచి, పాపమనే కట్ల నుంచి, పా చిక్కుముడ్ల నుంచి ఎవరు విడిపించలేనటువంటి స్థితిలో ఉండగా, పడిచేడినటువంటి స్థితిలో ఉండగా, పాపమనే ఊబిలో ఉండగా, జిగటగల దొంగ ఊబిలో ఉండగా మనలందరినీ కూడా విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మన కోసము వచ్చినాడు. మన కోసం వచ్చి తన యొక్క చేతులు చాపి ఆ యొక్క ఊబిలో నుంచి మనల్ని లేవనెత్తినాడు. ఇంకా లేవనెత్తబడకుండా పాపం చేసుకుంటూ ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కుడికలో యేసు ప్రభు నామమునందు విశ్వాసం నుంచి ఆయన చెయ్యి అందించినట్లయితే, ఆయనకు చెయ్యి అందిస్తే వరదలలో కొట్టుకుపోయేటోళ్ళు ఏం చేస్తారు? కొట్టుకుపోతుంటే చేతులు చాపుతారు. ఎందుకు చాపుతారు? పైకి కనపడితే ఎవరన్నా ఒకరు వచ్చి నన్ను రక్షిస్తారని చెప్పేసి, కాపాడుతారని చెప్పేసి ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఎంతోమంది కాపాడబడుతున్నారు, ఎంతోమంది మరి చనిపోతున్నారు, సడన్గా చనిపోతున్నారు. కానీ దేవుడు అటువంటి పరిస్థితి మనకు తీసుకొని రానందుకు మనం దేవుని నామాన్ని గణపరిచే వరంగా కృతజ్ఞతాస్తుతులు
చెల్లించే వరంగా ఉండాలి. మనం ఎక్కడున్నాము? దాసగృహంలో ఉన్నాం, పాపము అనే గృహంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. అయితే పాపంలో ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడు దేవుడు? మరి ఏం చేసినాడు? యేసుక్రీస్తు ప్రభువును పంపించాడు. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును పంపించాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఫరో బానిసత్వంలో నుంచి విడిపించడానికి మోషే అనే నాయకుడిని పంపించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించాడు. మోషే దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? మోషే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మోషేలాగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరి కోసము శిలువ మరణము అయ్యాడు. అన్యాయమైనటువంటి తీర్పుకు తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మనల్ని దేని నుంచి విడిపించాడు? పాపం అనే బానిసత్వం నుంచి విడిపించాడు, పాపం అనే సంఖ్యల నుంచి విడిపించాడు, పాపం అనే కట్ల నుంచి విడిపించాడు, పాపం అనే చిక్కుముడి నుంచి విడిపించాడు, పాపం అనే ఊబి నుంచి విడిపించాడు. సో కాబట్టి దాస్య శృంఖలాల నుంచి మనము విడిపించబడ్డాం. మరలా తిరిగి ఊబిలోనికి మనము వెళ్ళే వారంగా ఉండకూడదు. దేవుడు మనల్ని విడిపించాడు. నిజంగా స్వాతంత్రుడుగా మార్చబడినటువంటి వ్యక్తి మరలా తిరిగి ఆ యొక్క బానిసత్వంలోనికి వెళ్తాడా? మరలా తిరిగి బానిసత్వంలోకి వెళ్తాడా? నిజంగా స్వతంత్రుడుగా క్రీస్తు ద్వారా, తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా స్వతంత్రుడైనటువంటి వాడు ఎవడైనా కూడా మరలా తిరిగి బానిసత్వంలోకి వెళ్తాడా? పాపంలోకి వెళ్తాడా? పాపం చేస్తాడా? పాప కార్యాలు చేయడు, పాపానికి అప్పగించుకోడు. కాబట్టి మనము పాపానికి అప్పగించుకునే వారంగా ఉండబోము. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. కాబట్టి మనం మరలా తిరిగి పాపము చేయము. మరలా మనము పరిశుద్ధులుగానే మనము జీవిస్తాము. దేవుని సొత్తైన ప్రజలుగానే మనము ఉంటాము. రాజులైన యాజక సమూహంగా మనము ఉంటాము. సో కాబట్టి ఆ విధంగా మనల్ని విడిపించాడు. తర్వాత నెక్స్ట్ మనము గమనించినట్లయితే ఇక్కడ క్రీస్తు ఐశ్వర్యం అనే మాట 12వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. ఇది 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు ఐశ్వర్యం ఉంది. క్రీస్తు ఐశ్వర్యం అనే మాటను అర్థం చేసుకోవడానికి క్రీస్తు ఐశ్వర్యం అది ఎలాంటి ఐశ్వర్యం అంటే శోధింపశక్యంగానే ఐశ్వర్యం. అది ఎలాంటి ఐశ్వర్యము? శోధింపశక్యంగానే ఐశ్వర్యం. దాన్ని వెతకడానికి వీలైనటువంటి ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యాన్ని ఎవరికి ప్రకటించాలంట? మనము అన్యజనులకు ప్రకటించాలంట. అన్యజనులకు ప్రకటించిన నిమిత్తము మరి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చూస్తే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 7 వరకు. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, మనం అపరాధముల చేత ఏమై ఉన్నాము? చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను. చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఓకే. తర్వాత క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనపడుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మనం కూర్చున్నామా? కూర్చోలేదా? ఇంకా కూర్చోలేదా అని దేవుని యొక్క వాక్యం ఏమో రాయబడింది? ఆయనతో కూడా కూర్చుంటాము. కాబట్టి కూర్చుండబెట్టడానికి రాయబడింది. జరిగిపోయింది అని రాయబడింది. జరిగిపోయిందని రాయబడి, ఇంకా జరగలేదు కానీ జరిగిపోయిందని రాయబడింది. ఎవరికి ఏం జరిగిపోయింది? ఆయనతో కూడా, ఎవరితో కూడా? క్రీస్తుతో కూడా మనము కూర్చుండబెట్టబడతాం. ఎక్కడ కూర్చుండబెట్టబడతాం? పరలోక రాజ్యంలో, ఆనంద రాజ్యంలో, మహిమగల రాజ్యంలో పరిశుద్ధులు, దేవదూతలు, కెరూబులు, సెరాపులు నిత్యము గాన ప్రతిగానముల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నటువంటి ఎవరు సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగినటువంటి ఆ దేవాది దేవుడు సంచరించే ఆ రాజ్యంలో మనల్ని కూడా క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టెను. కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుతుంది. ఏంటది? క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా ఏం చేసిన తన కృపా మహదైశ్వర్యమును
రాబో యుగములలో కనపరచు నిమిత్తము తన కృపా మహదైశ్వర్యం అంటే అర్హత లేనటువంటి మనకు ఆ కృపా మహదైశ్వర్యాన్ని ఇచ్చాడు. కృపా మహద్ ఐశ్వర్యం, మహత్తు గల ఐశ్వర్యం, మహదైశ్వర్యం, మహత్తు గల ఐశ్వర్యం, అత్యధికమైనటువంటి ఐశ్వర్యం. ఏ ఐశ్వర్యం? కృపా మహదైశ్వర్యం. ఆ కృపా మహదైశ్వర్యాన్ని రాబో యుగములలో మనకు కనపరచు నిమిత్తం, మనకు చూపించు నిమిత్తము, మనకు కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని, ఎవరిని? మనలను ఆయనతో కూడా లేపినాడు. లేపిన తర్వాత ఏం చేసినాడు? ఆయనతో కూడా పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టలేదా? పెట్టినాడా? ఇంకా పెట్టబోతున్నాడా? పెట్టినాడు. కూర్చుండా అంటే మనకు అది మనము ఏం చేయాలి? స్వతంత్రించుకున్నాం అన్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్దామా? మనకి స్తోత్రం కలుగును. కాబట్టి మనం ఎక్కడ కూర్చోబోతున్నాము? ఎక్కడ కూర్చోబోతున్నాము? పరలోక రాజ్యంలో ఎవరి పక్కన కూర్చోబోతున్నాము? యేసుక్రీస్తు పక్కన కూర్చోబోతున్నాం. అర్థమవుతుంది కదా? సో కాబట్టి మనం సినిమా హాల్లో కూర్చోకపోయి సీరియళ్ళ ముందు కూర్చోము. మనము ఇంకా లోక సంబంధమైనటువంటి మురికి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మనము కూర్చోం. అల్లరితో కూడినటువంటి ఆటపాటలలో మనము కూర్చోం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నడవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దానిని ధ్యానించువాడు. ధ్యానిస్తున్నాం అనే వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదే. ఎట్లుంటాడంటే అతడు వాక్యం చదువుకునేవాడు ఎట్లుంటాడు? వాక్యం చదివేవాడు ఎట్లుంటాడు? నీటి కాలంలో ఎవరైనా నాటబడినదే. నీటి కాలంలో పక్కన ఒక చెట్టు మొలిచింది అనుకోండి, టెంకాయ చెట్టు మొలిచింది అనుకోండి, ఎప్పుడు ఎట్లా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ఎప్పుడు ఎట్లుంటుంది? పచ్చగా ఉంటుంది. ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి, టెంకాయలు వస్తూనే ఉంటాయి. తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయో సఫలమగును. ఎప్పుడు కూర్చున్నప్పుడు, ఎక్కడ కూర్చున్నప్పుడు దేవుని సన్నిధానంలో కూర్చొని బైబిల్ తీసుకొని చదువుతున్నప్పుడు, దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా, పాపల మార్గం నిలవకుండా బైబిల్ తీసుకొని కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూర్చొని బైబిల్ తీసుకొని చదువుతా ఉన్నప్పుడు మనం ఎట్లుంటాము? పచ్చగా ఉంటాం. తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. కాబట్టి ఆ విధంగా ఉంటాము అని అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్తామా? స్తోత్రం హల్లెలూయా. సరే, తర్వాత నెక్స్ట్ మనకు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటివి? ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఏంటివి? దేవుని యొక్క ఆత్మీయ మీరు కూడా అన్ని జనంగా మాదిరి ఉన్నారు. క్రైస్తవులు ఎక్కడ ఉన్నారంటే వినపడిన వాళ్ళ మాదిరి ఉన్నారు. ఆత్మీయ ఆశీర్వాదం. ఇవన్నీ ఏంటివి? ఆత్మీయ ఆశీర్వాదం. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకుని వీటన్నిటిని మనకు ఇచ్చేసినాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకా మనం గమనిస్తే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. 15-16 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక నీవును పరిశుద్ధుడైనని రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధులైనది ఉండుడి. దేంట్లో పరిశుద్ధులై ఉన్నారట? సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఎందుకు అట్లా అంటున్నాడు? ఎందుకు పరిశుద్ధులై ఉండాలా? మనం ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి? ఎందుకు పాపం చేయకూడదు? ఎందుకు మార్పు చెందినటువంటి వారంగా ఉండాలి? ఎందుకు లోకానికి వేరే ఉండాలి? ఎందుకు ఏర్పరచబడినటువంటి వారంగా ఉండాలి? ఎందుకు దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలి? ఎందుకు మనము ప్రత్యేకంగా ఉండాలి? ఎందుకు మనం పాపం చేయకూడదు? ఎందుకు సినిమాలు చూడకూడదు? ఎందుకు సీరియల్ చూడకూడదు? అంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై
ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవరు పరిశుద్ధుగా ఉన్నాడు? యేసు ప్రభువు పరిశుద్ధుడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని వ్రాయబడి ఉన్నది. తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము యేసుక్రీస్తు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా జీవించాడు. మరి అదే విధంగా మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నాడని ఎవరన్నారు? అపోస్తుడైనటువంటి పౌలు అంటున్నాడు. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకున్నాడని ఇతరుల గురించి ఇతరులతో చెప్పగలరా? చెప్తామా? నా మాదిరి ఉండండి అని చెప్పగలుగుతారా? నా మాదిరి ప్రార్థన చేయండి అని చెప్పగలుగుతారా? నా మాదిరి బైబిల్ చదువుకోండి అని చెప్పగలుగుతారా? నా మాదిరి భక్తి చేయండి అని ఇతరులకు చెప్పగలుగుతారా? నా మాదిరి మాట్లాడండి అని చెప్పగలుగుతారా? చెప్పగలిగిపోతున్నాము. ఆ విధంగా మారబోతున్నాము. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ